అప్రిషియేట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఎందుకంటే నా ఫిలాసఫీ సార్, కాలేజీ పెట్టడానికి డబ్బులు సంపాదించాలని కాలేజీ పెట్టకూడదు సార్. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి. ద పీపుల్ హు ఆర్ రన్నింగ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 50% అనే సర్వీస్ మోట్ ఉండాలని నా ఫిలాసఫీ. సో వీళ్ళకి చదువు చెప్పి అన్ఎంప్లాయబుల్ యూత్గా కాకుండా ఒక ఎంప్లాయబుల్ యూత్గా తయారు చేయాలనే ఉద్దేశంతోనే వీసీగా మిమ్మల్ని, మన సిఏ చైర్మన్ సాంబశివరావు గారిని, ఇండస్ట్రీస్ నుంచి సార్ని పిలవడం జరిగింది, అలా టీసీఎస్ నుంచి వారిని కూడా పిలవడం జరిగింది. సో ఇందాక అయ్యనపాత్రి గారు వెళ్ళిపోయారు, ఆయన ఉన్నప్పుడు చెబుతాం అనుకున్నాను. చాలామంది వీళ్ళు అన్నారు కదా, ఎంప్లాయ్మెంట్ వచ్చినా జాయిన్ అవ్వట్లేదు, చిన్న ఉద్యోగం, శాలరీ సరిపోవట్లేదు, లాంగ్ డిస్టెన్స్. మెయిన్ ప్రాబ్లం సార్ మన సిస్టమ్ సార్. ఫారిన్ కంట్రీస్లో సిస్టమ్ సాంబశివరావు 10th క్లాస్ అవగానే బయటికి పంపించేస్తారు. కంపల్సరీ వాడు చదువుకోవాలి, వాడు ఉద్యోగం వాడు చేసుకోవాలి. పిల్లలు ఫీజు కట్టరండి ఇంటర్మీడియట్ నుంచి. మన దగ్గర 10th క్లాస్ అయినా కాదు, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా, పిహెచ్డీ అయినా పిల్లలు అలాగా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి పరాన్న జీవులాగా పేరెంట్స్ని పీకుతుంటూనే ఉంటారు. అంటే ఒక సెక్యూరిటీ లైఫ్, ఒక సేఫ్టీ లైఫ్. మనకేం జరిగితే పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ చూసుకుంటారని. కాబట్టి అది మీరు రిక్వెస్ట్ అలా చూసారు కదా, పెద్ద ఆయన అందుబాటు పడ్డాడు. ఆయన ఒక స్పీకర్గా ఉండి, ఒక మినిస్టర్గా ఉండి, ఆయన ప్లేస్మెంట్స్ అరేంజ్ చేసి ప్లేస్మెంట్ ఇప్పిస్తే మేము ఉద్యోగానికి వెళ్ళమంటే ఇంకా మీరు ఎక్కడున్నారు అసలు అర్థం కాదు. కాబట్టి డోంట్ డిపెండ్ ఆన్ ది పేరెంట్స్. మీరు సొంతంగా ఒక 10,000, 20,000 సంపాదించినా పర్వాలేదు. అంతే డిగ్రీ అయిపోయినా, పీజీ అయిపోయినా ఇంకా నాన్న డబ్బులు, అమ్మ డబ్బులు ఎన్నాళ్ళు అడుక్కుంటాం పేరెంట్స్. ఆ ఆలోచన విధానం మీకు మారితేనే ఇందాక అయ్యన కొత్త గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో ఏం సార్ ఎవరిబడి కెరియర్ స్టార్టింగ్ చిన్నగానే ఇక్కడ ఉన్న అడగండి. సాంబశివరావు గారు ఇవాళ ఆయన 200 కోట్ల 300 కోట్ల కంపెనీ ఓనర్. ఆయన మీరు స్టార్టింగ్ ఎంత ఉందండి. అలా వీసీ గారు సార్ ఇప్పుడు వైస్ ఛాన్సలర్ అయ్యారు. సారు కెరీర్ కూడా స్టార్టింగ్ చిన్నగానే ఉంటుంది లేదు సార్. అలా మేము కూడా చిన్నగానే స్టార్ట్ అయ్యాం, మరి సార్ కూడా చిన్నగానే స్టార్ట్ అయ్యారు. ఏమంటే రామరాజు గారు, ఎవరైనా కెరీర్ బిగినింగ్ స్మాల్గానే ఉంటుంది, ఒక్కసారి హై రేంజ్లో స్టార్ట్ చేయదు. ఆ 2 ఆలోచనలు మార్చుకోండి. ఒకటేమో పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు, రెండోది కెరీర్ మనం బిగిన్ చేయాలి విత్ అవర్ ఓన్ టాలెంట్, విత్ అవర్ ఓన్ మనీ అనేది. సో తప్పనిసరిగా సార్ ఫోన్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకుని. నాకు చాలా ఆనందంగా ఉందండి. కారణం కూడా చెప్తాను నేను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సుబ్బారావు గారు వైస్ ఛాన్సలర్ గారికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారు మా మిత్రులు, మేమంతా కలిసి ఎమ్మెల్యే చేసాం, ఎంపీ కూడా చేసాం కలిసి. వారికి అదేవిధంగా సుబ్బారావు గారు, సాంబశివరావు గారు శ్రావణి షిప్పింగ్ సర్వీసెస్, వారు కూడా చాలా సంవత్సరాల నుంచి మేమంతా కలిసి ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటాం. వాళ్ళందరినీ పెద్దలందరినీ కూడా వైస్ ఛాన్సలర్ గారు వీళ్ళంతా పెద్దలందరికీ నమస్కారం. దిస్ ది డెవలప్మెంట్. ఏ డెవలప్మెంట్ 50,000 రూపాయలు ఉన్న ఎకరా ఇప్పుడు 5 కోట్లు వచ్చిందంటే నీకు డెవలప్మెంట్ కాదే. మూవీలో చాలా పెరిగిన సంగతి నీకు తెలుసు. నేను చెప్పడం ముందు పెద్దలే చెప్తున్నారు 5 కోట్లు పెరిగిందని. అలాగే 4 డిసెంబర్ 2001 నాడు ఈ అవంతి కాలేజ్ స్టార్ట్ చేసాం, పునాది స్టార్ట్ చేసాం. 25 years అయింది. నా అదృష్టం ఏంటంటే శంకుస్థాపన నేనేం చేశాను, 25 years ఫంక్షన్లు కూడా నేను చీఫ్ గెస్ట్గా వచ్చాను. అది భగవంతుడికి నాకు ఇచ్చిన అదృష్టం, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. ఇప్పటి వరకు ఈ కాలేజీలో నేను నిన్న స్టాటిస్టిక్స్ తీసుకున్నాను, 10,500 మంది ఇంజనీరింగ్ చదువుకున్నారండి ఈ కాలేజీలో. ఇప్పటి వరకు 10,500 మంది ఇంజనీరింగ్ చదువుకున్నారు. ప్రస్తుతం స్టూడెంట్స్ నాకున్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా 2,491 మంది ఉన్నారు. ఆమె రైట్ సార్? 2,491 మంది ఉన్నారు. పాస్ పర్సెంటేజ్ చూసుకుందాం. కాలేజీ పెట్టండి అది గొప్ప కాలేజీ అని అన్నాను. పర్సెంటేజ్ చూశాను, పాస్ పర్సెంటేజ్ చూసి చెక్ చేస్తే 86% పాస్ పర్సెంటేజ్ ఉంది కాలేజీ. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే స్టాటిస్టిక్స్ చూస్తే టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనసు పెట్టి మిమ్మల్ని ట్రైనింగ్ చేస్తారంటే అర్థం అవుతుంది క్లియర్గా. మిగతా 14% పోతే మనం ఏం చేయలేం, ఇది లేదు అనుకోవడం. ఇంకా
ఇంతమంది పాస్ అవుతున్నప్పుడు 40% ఎందుకు పాస్ అవ్వలేదు అని కూడా ఆలోచించుకోవాలి మనం. 160 మంది టీచర్స్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ పాయింట్ చెప్తాను మాట, ఈ 160 మందిలో 140 మంది లోకలోలే. ఇప్పుడు అర్థమైందా మీ నాయకులకి? ఈ 140 మందిలో 140 మంది మన ప్రాంతం వాళ్ళే పనిచేస్తున్నారు ఇక్కడ. మరి ఇంకేంటి మీకు బాధ? రెండోది ఏంటంటే, అలాగే 200 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఇందులో 190 మంది మన ప్రాంతం వాళ్ళే. మన ప్రాంతం వాళ్ళకి జాబ్స్ అన్ని ఇచ్చేస్తారా? అన్నివ్వరు కదా, సమర్థులకు ఇస్తారు. అలాగే 25 బస్సులు ఉన్నాయి ఇక్కడ, కాలేజీ బస్సులు. దీంట్లో డ్రైవర్స్ కానీ క్లీనర్స్ కానీ చెందిన వారు అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే. స్టూడెంట్స్ కాలేజీకి రావడం, ఈ కాలేజీకి బస్సులే కదా, ఆటోల్లో కూడా స్టూడెంట్స్ వస్తారు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి. సుమారు ఆటో డ్రైవర్లు అలాగే ఇండైరెక్ట్గా ఉపాధి పొందుతున్న విషయం మనకు కాదా? పిల్లలందరూ కూడా ఆటో మీద వస్తున్నప్పుడు ఆటో డ్రైవర్కి ఉపాధి వస్తుంది కదా. ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంటే మంచి కాలేజ్, ఇది బెస్ట్ కాలేజ్. ఇందాక చాలా మంది చెప్పారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. మంచిదే కదా, స్పీకర్కి అన్ని తెలిసిపోతాయి. నాకు తెలియని విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది. ఇందాక వారు ఏమన్నారంటే, ఎక్కువ శాతం జాబ్స్ కి క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నిజమే, విశాఖపట్నానికి ఇండస్ట్రీస్ వస్తాయని ఆశిస్తున్నాం. రేపు 23వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు వచ్చి, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి, ఇద్దరు వచ్చి నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్, పెద్ద స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తారు. కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. తప్పట్లు కుద్దమ్మా, కొట్టదు. ఇంకో పాయింట్ చెప్తే మళ్ళీ కొట్టడం మానేస్తారు మీరు. సార్ శ్రీనివాసరావు గారు, వేదిక మీద పెద్దలందరూ అడుగుతున్నాను, మీ అంత ఎడ్యుకేటెడ్ కాదు నేను, ఓన్లీ డిగ్రీ. మీరు చాలా ప్రొఫెసర్స్ పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, నాకు చిన్న పాయింట్ చెప్పండి. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. నర్సీపట్నంలో జాబ్ మేళా అని 2 times పెట్టాను నేను. జాబ్ మేళా చాలా సుమారు పెద్ద ఇండస్ట్రీస్ 15 మంది ఇండస్ట్రీస్ని పిలిచి నర్సీపట్నం జాబ్ మేళా పెట్టి పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చి, చదువుకున్న కుర్రవాళ్ళందరూ వచ్చి జాబ్ మేళాకి రండి అని చెప్పి పిలిస్తే మీరు ఆశ్చర్యం, మీరన్నా నేను చెప్పిన నవ్వాలో ఏడవాలో తిరిగి పరిస్థితి ఉన్నాను నేను. మరి మీరు విన్న తర్వాత మీరు నవ్వుతారు ఎడుతారు, మీ ఇష్టం. ఫస్ట్ టైం జాబ్ మేళా పెడితే, ఆ జాబ్ మేళాలో మన నర్సీపట్నం ప్రాంతం వాళ్ళు పైలు కాదు, ఓన్లీ నర్సీపట్నం కాన్స్టిట్యున్సీకి పెట్టాను. వీళ్ళందరికీ తెలుసు, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామని. 348 మంది సెలెక్ట్ అయ్యారండి. చప్పట్లు కొట్టదు, తిప్పితే కొట్టరు. 348 మంది జాబ్స్ సెలెక్ట్ అయిపోయారు. వివిధ కంపెనీలు, మంచి కంపెనీలు. వాళ్ళే స్వయంగా వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఇక వాళ్ళే మా ప్రాంతం వచ్చి నర్సీపట్నం కూర్చుంటే రిషి కాలేజీలో పెట్టాను. 348 మంది సెలెక్ట్ అయిపోయారు. చెప్పండి సార్, చెప్పిందని దీన్ని ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయాల? 148 మందిలో 73 ఫోన్ చేశారు అందరికీ, సార్ మీరు అంతా సెలెక్ట్ అయ్యారు. 348 మంది జాయిన్ అవ్వమని ఫోన్ చేశారు. దాంట్లో 73 మంది ఇమ్మీడియట్ జాయిన్ అయిపోయారు. నాట్ జాయిన్డ్ 275. సెలెక్ట్ అయ్యి కూడా ఎందుకు జాయిన్ అవ్వలేదు జాబ్లో? వాట్ ఈస్ ద రీజన్? యూ హ్యావ్ టు వెరిఫై సార్, యూ హ్యావ్ టు వెరిఫై. సరదాగా నమ్మడం కాదు, ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే మీ ఇచ్చే జీతం ఏంటి రీజను? అమ్మాయిలు బ్రహ్మాండంగా జాయిన్ అవుతున్నారు, అబ్బాయిలు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? వాళ్ళకి ఒక మెంటాలిటీ, వీళ్ళకి ఒక మెంటాలిటీ ఉంటుందా? ఉండదు కదా. అంటే దాని మీద ముందు రీసెర్చ్ చేయండి సార్, ముందు రీసెర్చ్ చేస్తే బాగుంటుందని. రెండోదమ్మా, ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ చెప్పాలి. ఇందాక